వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే అని టీడీపీ నేతలు అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జి శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో శుక్రవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలు స్వీకరించి త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. తెనాలి పట్టణం మండలం కొల్లిపురం మండలం నుండి వచ్చినటువంటి అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రధానంగా రెవెన్యూకి సంబంధించింది ఈరోజు కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అర్జీలు రావడం జరిగింది. సివిల్ సప్లైకి సంబంధించి హౌస్ మ్యాపింగ్ చేసినప్పుడు రేషన్ కార్డులో ఆ కుటుంబంలో ఉండవలసిన కుటుంబ సభ్యులు కాకుండా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ కార్డులో నమోదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు 3 సంవత్సరాల నుండి తిరుగుతున్న నేటికి కూడా వాటి పరిష్కారం కానీ సమస్యలు కానీ మిగిలిపోయినాయి అనేది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అర్జీలు. ఇంకొకటి దాని గురించి తహసీల్దార్ గారి ఫోన్ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ గారు సమాధానం చెప్పడం జరిగింది. వాటి ఆ లింక్ ఏదో రాలేదండి, వస్తే దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాననే సమాధానం చెప్పారు. వాటిని ఆర్డీఓ గారితో ఆలపాటి రాజప్రసాద్ గారి చేత మాట్లాడించి అవసరమైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ మనకు గౌరవ తెనాలి శాసనసభ్యులు మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతనికి 79% అంగవైకల్యం ఉంది. 2 కాళ్ళు కూడా పూర్తిగా పనిచేయవు. మీరు చేయాలి. దీన్ని మళ్ళీ ప్రత్యేక కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన వచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 1000 చదరపు అడుగులు దాడితే తప్పితే పెన్షన్ తీయడానికి ఎటువంటి ఇది లేదు. సొంత ఇల్లు ఉన్నా కానీ 1000 చదరపు అడుగులు దాటితే వాళ్ళు కేవలం 1 సెంటు స్థలంలోనే చిన్న ఏదో పూర్వీకుల నుండి వచ్చిన ఇల్లు, అతను కనీసం ఏది ఉపాధి చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నటువంటి వ్యక్తిది చాలా బాధాకరం. గత ప్రభుత్వం చేసిన తప్పు. ఈ ప్రభుత్వంలో ఇంకా కొత్త పెన్షన్స్ ఈ విధానం రాలేదు కాబట్టి రేపు వచ్చే పెన్షన్లు వీటిని పెద్దలతో మాట్లాడి దీనికి వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం 2022 నిలుపుదల చేయడం జరిగింది. చాలా దుర్మార్గం. కనీసం వెరిఫై కూడా చేయకుండా డిసెంబర్ వరకు వచ్చింది. తర్వాత ఎక్కువగా పోలీస్ స్టేషన్ కేసులు, అట్లాగే ఇందాక రేషన్ తప్పిదాలు, ఆ కార్డులో తప్పిదాలు, ఇటువంటివన్నీ కూడా. రెండోది గవర్నమెంట్ మరి సంవత్సరం అవుతున్నా కూడా ప్రైవేటు మున్సిపాలిటీలో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, ఈ ప్రైవేటు మనం కల్పించుకొని వేసిన పోస్టులన్నీ కూడా అంతకుముందు ప్రభుత్వంలో ఎవరినైతే వేసారో వాళ్లే కొనసాగటం జరుగుతూ ఉంది. ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది వాళ్ళందరూ కూడా అర్జీలు వాళ్ళు కూడా తీసుకొచ్చి మా సంగతి చూడండి. కొత్తగా బియ్యం కార్డుల కోసం అలాగే పాత వాటిలో మార్పులు చేర్పుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని, అది నిరంతరం జరిగే కార్యక్రమం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం నాటికి 5,48,176 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో మార్పుల కోసం 4,09,000 దరఖాస్తులు అందగా కొత్త కార్డుల కోసం వచ్చినవి 60,000 అని వివరించారు. కొత్త దరఖాస్తులను 21 రోజుల్లో పరిశీలించి అర్హులైన వారికి జూన్లో QR కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బియ్యం కార్డుల సమాచారం అంతా గ్రామ వార్డు సచివాలయాలతో అనుసంధానించడంతో సమస్యలు ఎదురయ్యాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివాహమైన వారు బియ్యం కార్డులో పేరు చేర్చుకోవాలంటే వివాహ పత్రిక, ఫోటోలు, సర్టిఫికెట్లు అవసరం లేదని, వాటిని అడగొద్దని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి స్పష్టం చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, విదేశాల్లో ఉంటున్న వారు కార్డుల నుండి తమ పేరు తొలగించుకునేందుకు అవకాశం ఇచ్చామని, కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేరును తొలగించవచ్చునని, హిజ్రాలకు బియ్యం కార్డులు ఇస్తామని, వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజుల సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం. ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి. 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది.
దాంట్లో ఎక్కడ లోపం లేదు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. కొంచెం సమయం ఇవ్వండి, టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మేము మార్పులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తెస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని మరొకసారి మీరు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఈ సమాచారం మొత్తం డేటాబేస్లో క్రోడీకరించుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ మీకు ఈ రైస్ కార్డ్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది దానికోసమే ప్రయత్నం. క్యూఆర్ కోడ్ పెట్టాం దాంట్లో. భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా వెళ్ళవసరం లేదు మార్పులు చేర్పుల కోసం. ఆటోమేటిక్గా మీరు రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్గ్రేడేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఆ సమాచారం ఉండిపోతుంది మా దగ్గర. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ప్రధానమైన సమస్యలు నేను అడ్రస్ చేస్తాను. వాటికి పరిష్కారం చేయగలిగాం. మొట్టమొదటిది మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మ్యారేజ్ సర్టిఫికేటే కాదు, పెళ్లికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు. దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం, ఆ పొరపాటు చేయబాకండి. ఎవరు అప్లై చేసుకున్నా కూడా తీసుకోండి. మీరు ఫిజికల్గా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరు దాన్ని రీవెరిఫై చేసుకోవచ్చు తప్ప వాళ్ళని ఇన్సిస్ట్ చేసి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సంబంధించిన ఫోటో కానీ, పెళ్లి కార్డు కానీ అడగాల్సిన అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 కానీ 15 సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు ఏ వయసు అయినా సరే మీరు దాన్ని అడిషన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మెంబర్ డిలీషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్కి పరిమితం చేస్తున్నాం ప్రస్తుతం. ఒకటి డెత్ కేసులో, రెండోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళారో, మూడోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర దేశాలకు వెళ్ళారో వాళ్ళ వరకు మేము చాలా క్లియర్గా ఈ ఫెసిలిటీ మేము అందిస్తున్నాం. ట్రాన్స్జెండర్స్కి, లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం. రాంగ్గా డిక్లేర్ చేసిన డెత్ని మేము దాన్ని ఏ విధంగా పరిష్కారం చేశామంటే, ఇదివరకు ఆ చేంజ్ చేయగలిగేది కేవలం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఉండేది జిల్లా స్థాయి. దాన్ని సవరించి ఈ రోజున తహసీల్దార్కే ఇచ్చాం. ఇష్యూస్ గురించి చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా మా కమిషనర్ గారు ఐటీ సెక్రటరీ భాస్కర్ గారితో కూడా మాట్లాడారు. ఒక పరిష్కారం తీసుకొస్తాం రాబోయే 2 రోజుల లోపే. తప్పకుండా మెరుగైన సర్వీసెస్ ఇచ్చేటట్టు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఎదుర్కొన్నారో దానికి మనస్ఫూర్తిగా మరొకసారి వీఆర్ వెరీ సారీ ఫర్ ఇట్. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇష్యూస్ లేకుండా మేము చేస్తామనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాను. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో హెల్త్ ఆన్ వీల్స్ తో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వ్యాధిరహిత తెనాలి కోసం కృషి చేస్తున్న పట్టణానికి చెందిన D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారదా ఆధ్వర్యంలో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కిళ్లపాడు అనుబంధంతో ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఎంఆర్ఓ గోపాలకృష్ణ, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిలు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ వైద్య శిబిరం నందు క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు బీపీ, షుగర్, థైరాయిడ్, శ్వాసకోశ వ్యాధులు, స్త్రీల వ్యాధులకు సలహాలతో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ను ముందుగా కనుగొనే స్క్రీనింగ్ పరీక్షలైన పాప్స్మియర్, మమోగ్రామ్ పరీక్షలు, స్కానింగ్, ఎక్స్రే పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకే చోట జరిగేలా హెల్త్ ఆన్ వీల్స్ వాహనంలో ఏర్పాటు అభినందనీయమని వ్యాధిరహిత తెనాలికి డాక్టర్ శారదా చేస్తున్న కృషిని తహసీల్దార్ గోపాలకృష్ణ, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిలు ప్రశంసించారు. జబ్బుల్ని ఆపేయాలి. దీన్ని ఎలా మేము ప్రివెంటివ్ కేర్ అని అంటాం మా భాషలో, ప్రోయాక్టివ్గా వర్క్ చేయాలి అని కూడా అంటాం. ఎందుకంటే రాబోయే జబ్బుల్ని ఎలా గుర్తెరగగలము అనేది స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా ఒక వైద్య విద్య అభ్యసించిన వారికి తెలుస్తుంది. అలా మన ప్రాంతంలో దాదాపు మనం 90,000 మంది దాకా ఇప్పటికి స్క్రీనింగ్ చేస్తున్నాము. దాంట్లో మన డేటా తీసుకున్నదైతే దాదాపు 40-50 కేసులు క్యాన్సర్స్ని డయాగ్నైజ్ చేశాము ఈ గత 5 ఏళ్లలో. అలాగే మిగతా వ్యాధులు NCDs అంటాము, అవి కూడా ఉన్నా సరే, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షను, థైరాయిడ్ ఉన్నా
తదుపరి వాళ్ళకి ఏమేమి వస్తాయి అనేది కూడా ముందుగానే గమనించి ఇది మీకు రాబోతుంది, ఈ జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, మనం ఎంత కృషి చేసినా సరే ఈ క్యాంప్స్ ద్వారా కొంతవరకే లాభం ఉంటుంది. అలాగే ఈ క్యాన్సర్ నివారణ పరీక్షలు చేయించుకోమని పబ్లిక్లో అడుగుతూ ఉంటే ఎవరు వచ్చేవాళ్ళు కూడా తక్కువయ్యారు. ఎందుకు ఇలా అంటే అవగాహన లేకపోవటం, హెల్త్ లిటరసీ అనేది మన కంట్రీలో తక్కువగా ఉండటం, కొంత భయం, వెళితే ఏం చెప్తారు అనే భయం. దీనికి మంచి కౌన్సిలింగ్ కావాలి. అలాగే డాక్టర్కి పేషెంట్కి మధ్య కూడా మంచి సంబంధాలు, ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పుడు ఈ పరీక్షలు చేయించుకోవటానికి వారు వెనక్కి తగ్గట్లేదు. అందుకని ఇవన్నీ కూడా ఈ బ్యారియర్స్ అన్నీ కూడా క్రాస్ అవ్వాలనే ఉద్దేశంతో హెల్త్ ఆన్ వీల్స్ అనేది ఈ మధ్య మనం పోయిన నెలలో మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది మీ డోర్ లెవెల్కి, ప్రతి గడప గడపకి, ఇంటింటికి ఎక్కడైతే స్త్రీమూర్తి ఉన్నారో వారి దగ్గరికి వచ్చి వారికి అవసరమైన టెస్టులన్నీ చేయటమే కాకుండా లోపల మేము గమనించిన వాటిని మన గవర్నమెంట్ హెల్త్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేసే ఉద్దేశంగా దీన్ని ఆరంభించడం జరిగింది. మన ప్రయాణంలో మేము కూడా మీకు తోడున్నాము అని అంటూ కిమ్స్, చక్ర హాస్పిటల్స్ కానీ, ఇక్కడ తక్కిళ్ళపాడులో చాలా పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేశారండి. వారు ఇవాళ వారి బస్సు ఈ కిమ్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆ బస్సులోనే మనకు అన్ని ఫెసిలిటీస్, ఈవెన్ మ్యామోగ్రామ్ తోటి సహా ఉన్నాయండి. కార్యక్రమంలో కిమ్స్, చక్ర క్యాన్సర్ సెంటర్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టడం వల్ల వైద్యం చేయించుకున్నప్పుడు బయటపడవచ్చు, లేకపోతే ఏమి లేకపోతే సంతోషం ఉందనుకోండి వైద్యం చేయించుకుంటారు. అందుకోసం ముందు జాగ్రత్త చర్యగా ఉండాలి. కాబట్టి మనం తలనొప్పి వచ్చిందనుకో, మన తలనొప్పి రాకముందే పోతే అదేం చేయలేం. అలా కడుపులో నొప్పి వచ్చిందనుకోండి ముందుగా చేయించుకోవడం తెలియదు. కానీ క్యాన్సర్ అట్లా కాదు, మన లోపల తినేస్తూ పెయిన్ అనేది ఏం తెలియకుండా, నొప్పి లేకుండా ఒక భయంకరమైనటువంటి వ్యాధి అనేటువంటి క్యాన్సర్ అనే సంగతి అందరికీ తెలుసు. అందుకోసం ఏంటంటే నొప్పి ఉంటే ఆ నొప్పి ఉంది కాబట్టి చేయించుకుంటాం. తెలియకుండా వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటన్నది జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలంటే శారద గారు చెప్పినట్లుగా ఆమె ఏదైతే దీనిలో ఈ పాంప్లెట్లు వేశారో, ఏదైతే చాలా నుంచి ఇలాంటి క్యాంపులు ఎన్నో క్యాంపులు ఆమె పెట్టారో, అప్పుడు ఎంతమంది బయటపడ్డారో, అలాగే హాస్పిటల్స్లో కూడా ఇవాళ ఆ క్యాంపుల కోసం చాలామంది డాక్టర్స్ వీళ్ళంతా కూడా మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. వీరందరూ కూడా చూస్తూ ఉంటారు. మరి టెస్ట్ చేయటం వల్ల తెలిసి పాపం కొంచెం వైద్యం చేయించుకోవడానికి ఉపయోగం. ఎక్కడన్నా ఒకళ్ళు మరీ ముదిరిపోయి పైగా మనం చెప్పలేని పరిస్థితిలో ఇది చేస్తారు. కాకపోతే ముందే చేయించుకోవటం వల్ల కొంచెం అనుమానం ఉన్నా కూడా శాంపిల్ పంపిస్తారు. ఆ శాంపిల్ నుండి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని వీళ్ళు వైద్యం చేస్తారు. అందుకోసం ఇటువంటి క్యాంపులు చాలా అవసరం అండి. డాక్టర్ శారదా మేడం గారి ఆశయం ఉన్నతమైంది. తెనాలికి ఏదో చేయాలనే తపన. అందులో భాగంగానే ఈరోజు మరి ఈ క్యాన్సర్ పరీక్షలతో పాటుగా థైరాయిడ్, బీపీ, షుగర్ అవన్నీ కూడా మేడం గారు ఓన్ ఎక్స్పెన్సెస్తో మరి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇందులో భాగంగా నేను కూడా మా రెవెన్యూ శాఖ తరఫు నుంచి అట్లాగే మున్సిపల్ ఇతర శాఖలతో కూడా సంప్రదించి అందరూ మహిళా ఉద్యోగులందరినీ కూడా పాల్గొనమని, ఈ 40 సంవత్సరాలు పైబడిన వారు తప్పకుండా పరీక్షలు చేయించుకొని అవసరమైన ట్రీట్మెంట్కి ముందుగానే ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న మార్గంలో దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఈ అవకాశాన్ని నేను కూడా అభ్యర్థించాను. అందులో భాగంగా మా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. సాయంత్రం 5 o'clock వరకు ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి జన్మదిన వేడుకలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద కేక్ కటింగ్ నిర్వహించి ఆలపాటి మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చలివేంద్రం వద్ద ద్రాక్షారసం పంపిణీ చేశారు. కార్యక్రమంలో షావుల్ సయ్యద్, మురళి, బొజ్జి, కన్నయ్య, యోగేష్, సువాని, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సహధర్మచారిణి, గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తోడుగా నీడగా
ఆయన కష్టసుఖాల్లో ఆయన వెన్నంటే ఉంటూ ఆయన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆలపాటి మాధవి గారు. ఈ రోజున వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈ రోజున 19వ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి సహచరులు సోదరులు అందరితో ఈ రోజున ఈ యొక్క ఆఫీసులో వారి యొక్క జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా ద్రాక్షారసాన్ని ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుంది. మాతృమూర్తి అయినటువంటి శ్రీ ఆలపాటి మాధవయ్య గారి యొక్క జన్మదిన వేడుకలు అనేది మేము మా 19వ వార్డు కౌన్సిలర్ శ్రీ పసుపులేటి త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో వారి యొక్క మిత్రబృందమైనటువంటి షావుల్ గారు ఈరోజు జరపడం అనేది ఆనందదాయకం. మా మాధవి గారు పూర్తిగా మాకు మహోన్నతమైన వ్యక్తి, కష్టసుఖాల్లో అండగా ఉండేటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు సమాజ హితం కోసం ప్రజలకు అండగా ఉండటంలో వారి పాత్ర ఉందనేది మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బియ్యం కార్డులలో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 16 అర్జీలు. డీలర్లతో సరుకులు పంపిణీ నిర్ణయం హర్షణీయం. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు దివి లీలా మాధవరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.